హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తక్కువ ఆయిల్తో అటుకులతో మిక్సర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం కొంచెం వెడల్పుకొని ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి గట్టి అటుకులు అంటారు కదా, అవి 2 కప్పుల అటుకులు అయితే తీసుకున్నానండి. మామూలు పల్చగా ఉన్న అటుకులు ఉంటాయి, గట్టివి కూడా ఉంటాయి. మనం ఈ మిక్సర్ కోసం గట్టిగా ఉన్న అటుకులే తీసుకోవాలి. అంటే ధాన్యం ఆడించిన అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. ఈ మిక్సర్ కోసం మనం చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమీ ఆలోచించకుండా ఈ మిక్చర్ అయితే తీసుకోవచ్చండి. అలాగే మనం ఈ అటుకులు వేయించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను వీడియోలో చూస్తున్నాను చూడండి, అలా పట్టుకుంటే మనకు పౌడర్ అవ్వాలన్నమాట. అలా క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకుని ఇప్పుడు పక్క పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు నచ్చినన్ని పల్లీలు అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక పిడికెడ పల్లీలు వేసాను. అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం వచ్చినన్ని మీరు వేసుకోవచ్చు. అలాగే నేను ఒక కప్పు వరకు వేపిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఇవన్నీ వేసుకుని వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత అటుకులు మిక్సర్లో వేసేసి తర్వాత నేను మిక్సీ జార్లో కొంచెం కారం, వెల్లుల్లి కచ్చాపచ్చగా మిక్సీ చేశాను. ఎందుకంటే వెల్లుల్లి స్మెల్ వస్తూ ఉంటుంటే మిక్సర్ బాగుంటుంది కదా అని. అది ఆప్షన్ అండి, మీకు నచ్చకపోతే మామూలు కారం ఒకటి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసాను. అలాగే మిక్చర్ తినేటప్పుడు పుల్లగా తగులుతుంది, బాగుంటుంది కదా అని చెప్పి 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసానండి. ఇది కూడా మీ ఇష్టమే, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం వేయించుకున్న కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అంటే మనకి మిక్సర్లో వేసి అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిక్సర్ మనం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే మనకి అటుకుల మిక్సర్ అయితే రెడీ అయిపోతుంది. నాకు కొంచెం కారం తక్కువగా అనిపించి మళ్ళీ కొంచెం కారం, సాల్ట్ కూడా వేసానండి. మీరు చూసుకుని దానికి తగ్గట్టుగా వేసుకోండి. మీరు కారం, వెల్లుల్లి కాకుండా ఉత్తి కారం కూడా ఈ మిక్సర్లో వేసుకోవచ్చు. వెల్లుల్లి వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే కొంచెం వెల్లుల్లి స్మెల్తో బాగుంటుంది కదా అని చెప్పి వేసానండి. నాకైతే కారం చాలా ఎక్కువే పడింది. కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు అయితే చూసుకుని వేసుకోండి. అలా పర్లేదు మేము స్పైసీగా తింటామా అనుకున్న వాళ్ళు అయితే మీకు నచ్చినంత కారం అయితే వేసుకోండి. చూసారు కదా, చాలా తక్కువ టైంలోనే ఈజీగా అటుకులతో మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వర్షాలు పడేటప్పుడు లేదా ఇంట్లో ఏమి స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అయినా నెల రోజులు ఎక్కడ ఉంచుతారు, మీరు ఇలా చేసి పెట్టండి. 5-6 రోజుల్లోనే డబ్బాని అయితే ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.